జూలై 28వ తేదీ పునీత కేరళ అల్ఫోన్సమ్మ భారతదేశ కన్యస్త్రీ మతసాక్షి పండుగ. పునీత అల్ఫోన్సమ్మ గారు చిన్ననాటి నుండే దానగుణాలను, ఆధ్యాత్మిక క్రమశిక్షణను అలవర్చుకున్నారు. తనకు యుక్త వయసు రాగానే తల్లిదండ్రుల పెళ్లి ప్రయత్నాలను తిరస్కరించుటకై తనను తాను శారీరకంగా గాయపరుచుకుంటూ చివరికి అన్నింటినీ త్యజించుకుని త్యాగపూరిత జీవితాన్ని జీవించాలని పునీత క్లారా మఠకన్యల సభలో చేరి, ప్రభువు నీ చిత్తప్రకారమే నన్ను నడిపించు అంటూ మాట పట్టును స్వీకరించారు. వీరు అనేక వ్యాధి బాధలకు గురి అయినను విశ్వాసాన్ని కోల్పోక స్వస్థతకై ప్రార్థిస్తూ ఉన్న సమయంలో ఒకనాడు రాత్రి ఫాదర్ ఎలియాస్ కురియాకోస్ చావరా గారు దర్శనమై, కుమారి, నీ వ్యాధి నయమవుతుంది, కానీ వేరే బాధలు దేవుని కోసం అనుభవించాల్సి ఉందమ్మా అంటూ అదృశ్యుడయ్యారు. ఆనాటి నుండి అనారోగ్యపు ఆవేదనలు అధికమై శిలువ భారాలను మోస్తూ ఎందరినో చిరునవ్వుతో పలకరిస్తూ ఆధ్యాత్మిక సూచనలతో బలపరిచేవారు. గోధుమ గింజలాంటి మన జీవితం బాధలు అనే మరలో వేసినప్పుడే దైవార్పిత అప్పం అవుతుంది. ద్రాక్షల వంటి మన జీవితాన్ని కూడా గానుగలో ఆడించి రసం తీసి శుద్ధిపరుస్తారని తన జీవితం ద్వారా సందేశాన్ని తెలియజేస్తూ పరమపదించారు. భారతదేశంలో ప్రప్రథమంగా పునీత పట్టమును పొందిన కన్యశ్రీ పునీత కేరళ అల్ఫోన్సమ్మ గారు. పునీత అల్ఫోన్సమ్మ గారు